స్థానిక పాత గుంటూరు పార్క్ సెంటర్లో సిపిఐ 8వ డివిజన్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు పట్టణ నగరంలో ఉన్న అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని కోరుతూ అర్జీలు పూర్తి చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొని పేదలకు నగరంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం సాధించుకోవడానికి సిపిఐ పార్టీ వారు రాసే అర్జీల కార్యక్రమంలో అర్హులైన పేద ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయమని గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జగన్ సెంటు పట్టణంలో ఇచ్చాడు, సెంటున్నర గ్రామాల్లో ఇచ్చాడు. తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని తెలియజేయడం అనేది జరిగింది. ఆ పథకాన్ని సక్రమమైన పద్ధతుల్లో త్వరితగతిన అమలు జరపాలని కోరుతూ సిపిఐ నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల పరిధిలో అప్లికేషన్లు పూర్తి చేసి స్థానిక సచివాలయాల్లో అందజేస్తా ఉన్నాం. పాత గుంటూరులో ఈరోజు 8వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని పెట్టి నిర్వహిస్తా ఉన్నాం. ఈ పాత గుంటూరు పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్ల ప్రజానీకం ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అర్జీలు సిపిఐ కార్యకర్తలు, యువజన కార్యకర్తలు వాలంటరీగా ఈ అప్లికేషన్లు పూర్తి చేస్తూ ఉన్నారు. ₹1 మీకు ఖర్చు లేకుండా అప్లికేషన్లు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రొవైడ్ చేసి ఇస్తా ఉంది. దీన్ని రేపు ఉదయం అనగా సోమవారం ఉదయం 11 గంటలకి స్థానిక సచివాలయంలో ఈ అర్జీలన్నీ కూడా అందజేయడం అనేది జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం చెప్పినటువంటి హామీని అమలు జరపమని కోరుతూ జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పట్టణాల్లో ఉండే పేద ప్రజలకి 2 సెంట్లు భూమి 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి రావటం అనేది జరుగుద్ది. ఇలా ఇస్తామని కేబినెట్ లో చంద్రబాబు గారు కూడా తీర్మానం కూడా చేయడం అనేది జరిగిందనే విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూ పాత గుంటూరు ప్రజలందరూ స్థానిక పాత గుంటూరు పార్క్ సెంటర్లో రాస్తా ఉన్నాం. అందరూ వచ్చి ఇక్కడ అప్లికేషన్లు రాయించుకోవాల్సిందిగా రేపు అనగా సోమవారం సచివాలయంలో ఈ అప్లికేషన్లన్నీ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని, అట్లాగే పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి కాలం నుంచి కూడా, అంటే ఆ రోజు అప్పటికే 1 సెంటు స్థలం 32 లక్షల మందికి ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భంగా సెంటు సాలదు 2 సెంట్లు ఇవ్వాలని పట్టణాల్లో, మరి పల్లెల్లో సెంటున్నర బదులు 3 సెంట్లు ఇవ్వాలని ఆ రోజు ఆందోళన సిపిఐ ప్రారంభించడంతో పాటు మరి గతంలో మరి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాలక ఆ ఇచ్చిన లక్షన్నరతో ఇల్లు కట్టుకోవడానికి సాధ్యం కాక మరి అన్ని కూడా అట్లనే నిలిచిపోయినాయి. ఈ పరిస్థితిలో మరి ఎలక్షన్లు రావటం, ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని, అట్లాగే పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికి 7 నెలల దాడి పూర్తయిపోయింది. ఇప్పటికి కూడా ప్రారంభించని పరిస్థితిలో సిపిఐగా పోయిన నెల 24వ తారీఖు నుంచి కూడా సచివాలయాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అర్జీలు పెట్టించి సచివాలయాల్లో ఇస్తా ఉన్నాం. అప్పుడు మరి 2 సెంట్లు పట్టణాల్లో ఇచ్చి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తా ఉంది. ఇవాళ ఇసుక, ఇనుము, కంకర అన్ని రేట్లు పెరిగింది కాబట్టి 5 లక్షలుగా ఇచ్చి మరి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని సిపిఐగా కోరాం. ఈ మధ్య కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా మరి 2 సెంట్లు ఇస్తామని 4 లక్షలు ఇస్తామని మరి చెప్పారు. దానికి సంబంధించినటువంటి హామీని సిపిఐగా స్వాగతిస్తూ 4 లక్షల బదులు నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరి చేత కూడా ఈరోజు 8వ డివిజన్లో గుంటూరు నగరంలో
మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఎవరైతే ఈ అప్లికేషన్ రాశారో వీళ్ళందరినీ రేపు ఉదయం 11 గంటకి మరి సచివాలయాల్లో అందజేయబోతా ఉన్న అప్లికేషన్లు అవన్నీ కూడా మరి అప్లికేషన్లు అన్ని కూడా పరిగణలోకి తీసుకొని అవన్నీ ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా 2 సెంట్లలో 5 లక్షల నిర్మాణానికి మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి మరి ఆ లబ్ధిదారులందరూ కూడా మరి మీరు ఏదైతే చెబుతున్నారో అందరి సొంత ఇంటి కళ నెరవేరాలని మరి సొంత ఇంటి కళ కోసం సిపిఐగా మరి వాళ్ళకి స్థలాలు ఇచ్చే వరకు ఇల్లు కట్టించే వరకు కూడా సిపిఐ పోరాటాన్ని కొనసాగిస్తుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.